మానవుడే మహనీయుడు, మనిషే దేవుడు. కార్యకర్తలు ఏ పార్టీలోనైనా ఏ నాయకుడి దగ్గరైనా అన్యాయానికి గురవుతుంది కార్యకర్తలే. ప్రపంచ దేశాల్లో ఏ దేశంలో కూడా సారా ప్యాకెట్ల కోసం, మందు పట్లాల కోసం, కూలీ డబ్బుల కోసం జెండాలు పట్టుకొని తన పని మానుకొని రోడ్లమ్మటి నాయకుడి కోసం ఎదురు చూస్తూ తిరిగే కల్చర్ ఎక్కడైనా ఉంది అంటే అది భారతదేశంలోనే. ఈ పరిస్థితి ఎందుకుంది? ఈ వ్యవస్థలు ఏమవుతున్నాయి? ఈ వ్యవస్థలు ఏం చేస్తున్నాయి? ప్రపంచ దేశాల్లో ఎక్కడైనా పార్లమెంటు సభ్యుడు కానీ, ప్రధానమంత్రి కానీ, ముఖ్యమంత్రి కానీ ఫ్రీగా వాకింగ్ చేస్తూ, జాగింగ్ చేస్తూ వాళ్ళ పని వాడు చేసుకుంటూ ఉంటారు. కానీ భారతదేశంలో ఒక పంచాయతీ ప్రెసిడెంట్ కూడా సెక్యూరిటీ కావాలి, ఒక వార్డు కౌన్సిలర్ కూడా సెక్యూరిటీ కావాలి. ఒక్కసారి వార్డు కౌన్సిలర్, పంచాయతీ సెక్రటరీ, ఎమ్మెల్యే వీళ్ళు వస్తుంటే అధికారులందరూ వాళ్ళ పని మానుకొని ట్రాఫిక్ కంట్రోల్ చేసి వాళ్ళ చుట్టూ తిరుగుతూ వాళ్ళ ఆఫీసులు మానుకొని ప్రజల పనులు మానుకోవాలి. ఈ కల్చర్ పోవాలి. ఈ కల్చర్ పోవడానికి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఇంకొకసారి ముఖ్యమంత్రి కావాలి. ముఖ్యమంత్రి అయి గ్రామ స్థాయిలో ప్రతి కార్యకర్తని, ప్రతి అభిమానిని, ప్రతి నాయకుడిని డిజిటల్ సిస్టమ్ ద్వారా పట్టించుకొని ఎక్కడ వాళ్ళు అక్కడ పని చేసుకునేటట్టు, ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేటట్టు జగన్మోహన్ రెడ్డి గారు నమ్ముకున్న వాళ్ళని, జగన్మోహన్ రెడ్డి గారిని అభిమానించిన వాళ్ళని, జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేసిన వాళ్ళని, ఆంధ్రప్రదేశ్ ప్రజలు తన కోసం ఎదురు చూస్తున్నారని గ్రహించి ఈసారి ఖచ్చితంగా తనను నమ్ముకున్న వాళ్ళకి మేలు చేస్తారని ఆశతో కార్యకర్తలు ఉన్నారు. ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు అదే చెప్తున్నారు, ఖచ్చితంగా అదే చేస్తారు.